పంట పొలాలు ఆనుకుని ఉన్న చేపల గుంటల నీటి ఊట కారణంగా 35 ఎకరాల పంట భూమి బీడుగా మారిపోయిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పోతునాయుడు దిబ్బ గ్రామంలో రైతులు సదరు పొలాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నారకెళ్లపల్లి రెవెన్యూ 227, 222, 234 తదితర సర్వే నెంబర్లలో 2 పంటలు పండే సుమారు 35 ఎకరాల పట్టా భూములు గత 2 సంవత్సరాలుగా బీడుగా మారిపోయాయని చెప్పారు. గ్రామంలో శివాయిగా ఉన్న భూమిలో సుమారు 5 ఎకరాలలో ఫంగస్ చేపల పెంపకం చేస్తున్నారని, ఎక్కువ లోతులో సంవత్సరం పొడవునా నీరు ఉండటం కారణంగా పక్కనే ఉన్న 35 ఎకరాల భూమి పండకుండా బీడుగా మారిపోయిందని చెప్పారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో దారా రవి, ఇంగిలాల పోతయ్య, పెంపులూరి హేమంత్, ఇంగిలాల వేణు, తిరేసమ్మ తదితరులు పాల్గొన్నారు. పట్టా భూమి 35 ఎకరాలు పండుకుంట ఈ వాటాను అయిపోతున్నాము. దాకాను గోళ్ళు లేకుండా 2 సంవత్సరాల నుంచి చేయలేకుండా ఈ వాటాను అయిపోతున్నాం. ఆత్మహత్య చేసుకుని తెచ్చిపోతాం. ఎందుకు పండని భూమి? ఆ పండ్లు వల్ల ఆ పండ్లు తీసేస్తే మేము బాగుపడిపోతాము. చుట్టుపక్కల శివాయి అత్తక పంచి పండుతుంది. పట్టా భూములు 30 ఎకరాల దాకా పండకుండా బీడు పెట్టేసి జమ్ము మలిచిపోయింది. కానీ ఎందుకంటే మా నీళ్ళు ఎగదన్నేసి మేము నీళ్ళు దీకినే ఓళ్ళ నీళ్ళు వచ్చి పారిపోయి మొత్తం సవర కొట్టిపోతుంది. కాదుకూడదని పండించిన ఇక్కడి నుంచి రోడ్లేక దోలాల్సి వస్తుంది. కాదుకూడదంటే ట్రాక్టర్ రావటం లేదు. ట్రాక్టర్ వచ్చినా బండి దిగబడిపోతుంది. దున్నకనే కొంత ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి బీడు పెట్టేస్తున్నాం. కోత బండి వస్తే కోత బండి ఇరుక్కుపోతుంది. మేము పండించిన గింజలు కూడా మాకు అసలు రావటం లేదు. ఏందని అడిగితే ఒక్కడ కూడా సంధించటం లేదు. ఎవరైనా మీరు పెద్ద మనుషులు కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, సోమిరెడ్డి గారు కానీ ఎవరైనా మమ్మల్ని దయచేసి వినిపించుకొని మాకు దయచేసి ఏదో ఒక సహాయం చేయండి. రవీంద్ర పోతునాడు బరిజినవాడకు సంబంధించి 35 ఎకరాల పట్టా భూమి మామూలు 2 సంవత్సరాల నుంచి పంటకు నోచుకోక బీడుపడిపోతుంది. ఇది ఎందువల్లంటే పౌండ్ల వల్ల ఎఫెక్ట్ అయ్యి మా అందరికి నష్టం కలిగిపోతుంది. మేమేదో కష్టపడి బాటలేక నానా బాధలు పడి చెరువులో నారైతే వేసుకుంటే అది పండే గింజలు కూడా త్వర గింజలు అయిపోయి ఎందుకు ఉపయోగకరంగా లేకుండా పోతున్నాయి. దానివల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు కలిగి నానా బాధలు పడుతూ ఉన్నాం. దీనివల్ల ఏదో కలెక్టరు మామూలు ప్రభుత్వం స్పందించి ఆ పౌండ్లు తీసేసి మాకు పండే భూమిగా తయారు చేయాలని మేము కోరుకుంటున్నాం. అది ట్రాక్టర్ చూస్తే ట్రాక్టర్ తీసుకొస్తే ట్రాక్టర్ దిగబడిపోతుంది. వరికోత మిషన్ తీసుకొస్తే వరికోత మిషన్ వాళ్ళు రావడం వల్ల వాళ్ళు డబ్బులు ఎక్కువ పడుతున్నారు. అవి బయటికి తీసుకొచ్చి అమ్మదామంటే అవి మామూలుగా త్వర గింజలుగా సరిగా రేటు కూడా డౌన్ అయిపోతుంది. దానివల్ల మాకు చాలా బాధలు పడుతున్నాము. ఇది పండే పంట తినేదానికి మాకు ఆధారము. దానివల్ల ఈ మామూలుగా ఈ పక్కన పొలాలు చూస్తే పండే పొలాలు బాగున్నాయి. మాదే ఈ విధంగా పనికి రావడం పోతుంది. దానికి ఏదో ప్రభుత్వం స్పందించి కలెక్టర్